సరిపోదా శనివారం బై డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. వితౌట్ స్పాయిలర్స్ రివ్యూ చూద్దాం. పక్కా కమర్షియల్ మూవీ, డీసెంట్ ఫస్ట్ హాఫ్, కేసీపీడీ సెకండ్ హాఫ్. మూవీ ప్లాట్ చూసుకుంటే వారంలో ఒక్కరోజే తిక్కలోడ్లా మారే నాని అన్న, వారం మొత్తం తెక్కులోడైన ఎస్జే సూర్య, వీళ్ళిద్దరి మధ్యలో సోకులపాలెం అనే ఒక ఊరు. వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఎలా ఉంటుంది, నాని అన్న ఓన్లీ సాటర్డేనే విలన్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నదే థియేటర్స్ లో చూడాల్సిందే. వివేక్ ఆత్రేయ తన ప్లాట్ వదిలేసి ఈ మూవీ చేయడం వల్ల సీన్స్ కనెక్ట్ చేసే విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాడు. పీక్ ప్రొడక్షన్ వాల్యూస్, గుడ్ బీజిఎం, ఓకే సెంటిమెంటల్ సీన్స్. ఇంటర్వెల్ క్లైమాక్స్ కి అందరూ పోతారనిపించింది. కానీ మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలి, మధ్యలో వస్తున్నా అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతి మూవీ కలికి అంత విఎఫ్ఎక్స్ ఉండాలంటే కష్టం అండి. అప్పుడప్పుడు కమర్షియల్ మూవీస్ కూడా చూడాలి. నాని అన్న ఇంట్రో సీన్ మాత్రం మూవీలో హైలైట్. ఇది కదరా ఇంట్రో అనేలాగా ఉంది. ఇంకా నెగిటివ్స్ కి వస్తే, అంటే సుందరానికిలో కుదిరినంత లవ్ స్టోరీ ఇందులో కుదరలేదు. లాస్ట్ లో సెంటిమెంట్స్ కూడా కొంచెం లో అనిపిస్తాయి. ఎస్జే సూర్య గారు సెకండ్ హాఫ్ లో బయ్యా అంటారు కదా, అక్కడ బోరింగ్ అనిపించింది. యాక్టింగ్ విషయానికి వస్తే నాని హీ డిడ్ హిస్ లెవెల్ బెస్ట్. మూవీకి తన ప్రాణం పెట్టి మూవీ తీశాడు. సాయి కుమార్, అజయ్ ఘోష్, మురళీ శర్మ వీళ్ళందరికీ చాలా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. సో చెప్పేస్తున్నా కదా, మూవీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నచ్చదు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, మంచి మూవీ చూసాంరా అన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ నాని సరిపోదా శనివారం.